హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొన్నగంటి కూర విత్ కీమా అనమాట. ఉట్టి ఆకుకూరలు తినమంటే ఎవరు తింటారు? అస్సలు తినరు కదా. అందులో కీమా వేసినామనుకోండి అప్పుడు తింటారు ఇష్టంగా. అయితే పొన్నగంటి కూరను ఒక 2 కట్టలు తీసుకున్నాను. కీమా అయితే 1/2 కేజీ. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను టేబుల్ స్పూన్స్తో. 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఇంకా చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగుతాయి. ఈ సంగతి అయితే మీకు తెలుసు కదా. ఇంకా కీమాను మాత్రం 1/2 కేజీ కీమాను శుభ్రంగా జల్లెట్లో కడిగి వేసినాను అనమాట. కీమా కడిగేటప్పుడు చిన్న చిన్న ముక్కలు జారిపోతుంటాయి కదా, అందుకే జారిపోకుండా ఇట్లా జల్లెట్లో వేస్తే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా ఉప్పు, కారం, పసుపు మీకు టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారము, 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం ఉప్పు సరిపడా వేసినాను. ఇంకా వేసేసి ఇది మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. కీమా కాబట్టి ప్రతి పీస్కి ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలంతా ఫ్రై అయిన తర్వాత ఈ కీమా మిశ్రమాన్ని అందులో వేసేసి కలుపుదాము. హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే నిదానంగా లోపల కీమా లోపల ఉన్న ఆయిల్ అంతా బయట, అది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పుదీనా, కొత్తిమీర చేతితోట చుంచేసి వేసేసేయండి. కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఉడికిపోతుంది అనమాట. ఇంకా వేసేసి మరి కాసేపు మూత పెట్టేసినాం అనుకోండి, ఇంకాస్త వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మూత పెట్టేసేయాలి. ఇప్పుడు పొన్నగంటి కూరను తెంపాలి. ఫస్ట్ తెంపి చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు పెద్ద పెద్దగా ఉండకుండా ఆకులు చిన్న చిన్నగా ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అట్లా నేను చిన్న చిన్న కట్ చేస్తాను. మీ ఇష్టం, మీరు ఆకులు వేసుకుంటే అట్లనే వేసుకోండి. ఇప్పుడు కీమాలో ఉన్న నీళ్ళన్నీ పోయినాయి కదా, అప్పుడు ఆకుకూర వేయాలి. ఆకుకూర వేసి బాగా కలపాలన్నమాట. ఏ ఆకుకూర వండినా కానీ నూనెలో ఫ్రై కావాలన్నమాట. ఇట్లా వేయగానే ఫ్రై కాకముందే మనం నీళ్లు పోసినాం అనుకోండి, అది కొంచెం పసరు పసరు వాసన వస్తుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినారనమాట. కొంచెం సేపు ఆయిల్ ఫ్రై చేయాలి, ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఒక చిన్న టమాటా చిన్న చిన్న ముక్కలు చేసుకొని టమాటా కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేయాలి, 1 నిమిషం పాటు. ఫ్రై అయిన తర్వాతనే 1 స్పూన్ గరం మసాలా, మీకు ఇష్టమైన గరం మసాలా ఫ్లేవర్ ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే మటన్ మసాలా వేస్తున్నాను ఇక్కడ. చికెన్ది కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా తీసుకొని వేసుకోండి. మొత్తం ఆ నీళ్ళన్నీ పోయినాయి కదా, ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది మన ఆకుకూర కూడా. ఆకుకూర ముందే వేస్తే ఆకుకూరలో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి కీమా ఒక 70% ఉడికిన తర్వాతనే ఆకుకూర వేస్తున్నాను. వేసి ఆకుకూర ఉడికిన తర్వాతనే 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. చూడండి, ఇదైతే నేను రెడీమేడ్ మసాలా తీసుకున్నాను చెప్పినాను కదా, 1 స్పూన్ సరిపోతుంది. అవసరం లేదంటే ఓన్లీ ధనియాల పొడి వేసుకోవచ్చు. 2 లవంగాలు ఘాటు కోసం, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇంకా 1/2 గ్లాసు, చిన్న గ్లాస్ అండి ఇది, టీ గ్లాస్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న గ్లాస్ నిండా నీళ్ళు పోసేస్తున్నాను. చూసుకొని పోయాలి. పోసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసి సిమ్లో చేసి మళ్ళీ 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసేయాలి. కంప్లీట్గా ఆవిరి పోయిన తర్వాతనే మూత తీయాలి. ఫాస్ట్గా మూత తీయొద్దనమాట. ఆవిరంతా పోయిన తర్వాత నిదానంగా మన కీమా లోపల ఉడికిపోతుంది. అప్పుడు మూత తీయాలన్నమాట. తీసిన తర్వాత చూడండి ఎంత చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. అందరు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాంటి కర్రీ చేసుకొని తినాలని ఆశిస్తున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.